ఆంధ్రప్రదేశ్లో యువ వైద్యుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేలా అడుగులు వేస్తోంది చంద్రబాబు సర్కారు. ఇప్పటికే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగ అవకాశాలకు గండికొట్టింది. వారికి మరింత ద్రోహం తలపెట్టే కుట్రలు చేస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉద్యోగ విరమణ వయస్సును ఏకంగా 65 ఏళ్లకు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో వైద్య రంగాన్ని నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది చంద్రబాబు ప్రభుత్వం. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే కుట్రలు చేసింది. ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయకుండా పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు కల్పించకుండా రోగుల్ని ఇబ్బంది పెడుతోంది. ఓవైపు జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించకుండా వారు సమ్మెబాట పట్టేలా చేసింది. ఇప్పుడు వారి ఉద్యోగ అవకాశాలకే గండి కొట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే డిఎంఈ ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 800 ప్రొఫెసర్ పోస్టులకు గాను 200 ఖాళీగా ఉన్నాయనే సాకుతో వైద్యుల ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఎంబీబీఎస్, పీజీ సీట్లపై ప్రభావం పడుతుందనే వాదనను తెరపైకి తెచ్చింది ప్రభుత్వం. వాస్తవానికి సూపర్ స్పెషాలిటీ ప్రొఫెసర్లతో ఎంబీబీఎస్ సీట్లకు ఏమాత్రం సంబంధం ఉండదు. మెడిసిన్, సర్జరీ, ఎనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, ఆస్తమాలజీ, గైనిక్, పీడియాట్రిక్ వంటి స్పెషాలిటీల్లో ప్రొఫెసర్ల కొరత ఏర్పడితే మాత్రమే ఎంబీబీఎస్ సీట్లపై ప్రభావం పడుతుంది. కానీ సూపర్ స్పెషాలిటీలో ప్రొఫెసర్ల కొరతను సాకుగా చూపి ప్రభుత్వం అసిస్టెంట్ నుంచి డిఎంఈ వరకు అన్ని క్యాడర్లకు ఉద్యోగ విరమణ వయస్సును పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో యువ వైద్యులతో పాటు ఇప్పటికే సర్వీసులో ఉన్న వారికి కూడా అన్యాయం జరుగుతుంది. కొత్తగా పీజీ పూర్తి చేసిన వారికి, సెకండరీ హెల్త్ డిహెచ్లో పనిచేసే వైద్యులకు డిఎంఈలో నియామక అవకాశాలు తగ్గిపోతాయి. ఇప్పటికే అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లుగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి పదోన్నతులు నిలిచిపోతాయి. డిఎంఈలో పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రానున్న 1-2 ఏళ్లలో పదవీ విరమణ పొందనున్న కీలక స్థానాల్లోని అస్మదీయులకు మేలు చేయడం కోసమే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.